సంబంధించిన ఏమని చెప్పుకుంటామంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, వీటితో పాటు సోషల్ కండిషన్స్ అనేవి డిస్కస్ చేశామండి. ముఖ్యంగా మనం ఏమని చెప్పుకుంటామంటే సైనిక పరిపాలన, ఆర్థిక పరిపాలన, తర్వాత మనము ఈ సామాజిక పరిస్థితులు, వీటితో పాటు న్యాయ పరిపాలన ఎలా ఉంది అనేది చర్చించుకున్నామండి. ఈ క్లాస్లో వచ్చేసి ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వాస్తు శిల్పకళ అనేది ఎలా ఉంది అని చర్చించుకోవాలండి. ఓకేనా? ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం కదా, అది వాస్తు శిల్పకళ అనేది ఎలా ఉంది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి అనేది చెప్పేసుకుంటే, వీటితో పాటు మౌర్య సామ్రాజ్య పతనానికి గల కొన్ని కారణాలు కూడా మనం డిస్కస్ చేయాలండి. దీనితోని మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మనకు ఈ క్లాస్లో వచ్చేసి ముఖ్యంగా ఏం చెప్పుకోవాలి అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి, వాస్తు శిల్పకళ అని చెప్పుకుంటాం కదా, అదండి. సో దీనికంటే ముందు మనం ఏం డిస్కస్ చేయాలి అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రిలీజియస్ కండిషన్స్ అండి. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఒక 2 minutes ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలా. ఇంతకంటే మనము సోషల్ కండిషన్స్ చెప్పుకునేటప్పుడే చెప్పేసేయాలా, కాకపోతే అక్కడ కుదరలేదు, అందుకే ఈ క్లాస్లో చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనము ఏ సామ్రాజ్యం చూసుకున్నా సరే, ఏ ఎంపైర్ చూసుకున్నా సరే, ఆ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రతి చక్రవర్తి కూడా ఒకే మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారండి. కాకపోతే ఇక్కడ మౌర్య సామ్రాజ్యానికి వచ్చేసరికి ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క మతాన్ని స్వీకరిస్తాడండి. ఓకేనా? ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క మతాన్ని స్వీకరిస్తాడు. మీకు ప్రీవియస్ గా ఈ పొలిటికల్ హిస్టరీ చెప్పేటప్పుడే మొదటగా మీకు ఎవరి గురించి చెప్పానంటే చంద్రగుప్త మౌర్య గురించి చెప్పానండి. రిలీజియస్ కండిషన్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రగుప్త మౌర్య గురించి చెప్పాను. ఇందులో ముఖ్యమైన వాళ్ళు చూడండి, చంద్రగుప్త మౌర్య, ఇతనితో పాటు మీకు సంప్రాప్తి అనే ఒక వ్యక్తి గురించి చెప్పానండి. ఓకేనా? చంద్రగుప్త మౌర్య, సంప్రాప్తి లేకపోతే సంప్రాప్తి అంటారు కదా, ఇతని గురించి. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే మనకు జైన మతాన్ని స్వీకరిస్తారండి. జైనిజం అని చెప్పుకుంటాం. వీళ్ళిద్దరూ వచ్చేసి మనకు జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇతని తర్వాత రూలరు, ఇతని తర్వాత చక్రవర్తి మనకు బిందుసార అని చెప్పుకున్నామండి. బిందుసార వచ్చేసి మనకు అజీవక మతాన్ని స్వీకరిస్తాడండి. బిందుసార వచ్చేసి అజీవక సెక్ట్ అని చెప్తున్నాను. తర్వాత మనకు ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్న గొప్ప చక్రవర్తి లాగా ఎవరిని చెప్పుకున్నామంటే అశోకుడు అని చెప్పాను మీకు. ఇదే అశోకుడు వచ్చేసి మనకు ఏ మతాన్ని స్వీకరిస్తాడు సార్ అంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి, బుద్ధిజం. ఓకేనా? అశోక. చూసారా అండి, ఇది ఎగ్జాంపుల్. ఈ సామ్రాజ్యంలో ఉన్న ఒక్క చక్రవర్తి ఒక్కొక్క మతాన్ని స్వీకరించడం జరుగుతుందండి. ఓకేనా? మనకు ఇది వచ్చేసి మీరు సోషల్ కండిషన్స్ క్లాస్లో దాని తర్వాత ఇమీడియట్ గా యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, నేను ప్రతి క్లాస్లో వచ్చేసి ముందు క్లాస్లో ఈ టాపిక్ డిస్కస్ చేశాము, ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తామని చెప్తాను. తర్వాత క్లాస్ ఎండ్ అయిన తర్వాత క్లాస్లో మనం మామూలుగా ఈ టాపిక్ డిస్కస్ చేస్తామని నేను ప్రతి క్లాస్లో మెన్షన్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ చూస్తారో, ఎవరైతే రెగ్యులర్గా నోట్స్ మేకింగ్ చేసుకుంటారో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకు యూస్ఫుల్ అవుతుంది సార్ ఇట్లా చెప్పడం వల్ల అంటే, రెగ్యులర్గా నోట్స్ మనం కొన్నిసార్లు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో కొంచెం వెనక ముందు అప్లోడ్ కావచ్చండి. అవునా? సో ఆ వీడియోస్ అనేవి వెనక ముందు అప్లోడ్ కావచ్చు. మీరు ఈ క్లాసు స్టార్టింగ్ లో ఏమని మెన్షన్ చేశానంటే దీనికంటే ముందు క్లాస్లో మనం ఇది చెప్పుకున్నామా అంటే మీరు ఈ క్లాస్ కంటే ముందు క్లాస్ అనేది ఇది దీని కంటిన్యూషన్. ఒకవేళ మనం ఈ క్లాస్ ఎండింగ్ లో మీకు ఇమీడియట్ గా చెప్పేస్తాను, తర్వాత క్లాస్ లో మనము ఈ టాపిక్ డిస్కస్ చేస్తామండి. సో ఈ క్లాస్ మీరు ప్రజెంట్ చూస్తున్న క్లాస్ అయిపోయినామంటే నెక్స్ట్ ఏ క్లాస్ చూడాలి, ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ ఏంది అనేది మీకు వీడియో లాస్ట్ లో మెన్షన్ చేస్తున్నానండి. తర్వాత క్లాస్ లో మనము ఇది డిస్కస్ చేస్తాము అని. సో అట్లా మీకు ప్రతి క్లాస్ లో చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. ఎవరైతే రెగ్యులర్ గా నోట్స్ మేకింగ్ చేసుకుంటారో, ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతారో మన క్లాసెస్ ని, దానికి మీకు ఒక సీక్వెన్స్ అనేది ఉండాలండి. ఆ సీక్వెన్స్ కోసమే మీకు క్లాస్ చివరిలో క్లాసు మొదలయ్యే ముందు
నేను మీకు హింట్ ఇస్తున్నానండి. ఈ క్లాస్ లో ఏం చెప్పుకుంటాము, ప్రీవియస్ గా ఏం చెప్పుకున్నాము, నెక్స్ట్ ఏ క్లాస్ చెప్పుకుంటాము, ఏ టాపిక్ చెప్పుకుంటాము అనేది మీకు మెన్షన్ చేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేయాలండి. ఇంకా మనం మేజర్ గా చూసినట్టయితే మౌర్యుల వాస్తు శిల్పం పైన మనకి ఎక్కువ ఎవరి ప్రభావం చూపుతుంది, ఎవరి ప్రభావం పడింది అని మనం చెప్పుకుంటే ముఖ్యంగా ఇక్కడ గ్రీక్స్ అండి. గ్రీకులకు సంబంధించిన ప్రభావం అనేది మౌర్యుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద పడుతుంది. వీళ్ళతో పాటు పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ప్రభావం అనేది కూడా మనకు మౌర్యుల వాస్తుశిల్పం మీద చూపిస్తుందండి. సార్ ఎట్లా చూపిస్తారు సార్ అంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పాటలీపుత్ర అనే ఒక నగరం ఉంటుందండి. అవునా, ఈ పాటలీపుత్రాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఇండియన్ పెర్సిపోలిస్ అని పిలుస్తారండి. ఇండియన్ పెర్సిపోలిస్ అని పిలుస్తారు. పెర్సిపోలిస్ అంటే మనకు పారసీకుల నగరం అండి. పెర్సిపోలిస్ అంటే పర్షియన్ సిటీ అని చెప్పుకుంటాం. ఈ పర్షియన్ సిటీతోని మన ఇండియన్ కు సంబంధించిన ఏ నగరాన్ని పోల్చిండుస్తారంటే పాటలీపుత్ర అనే ఒక నగరాన్ని పారసీకుల నగరమైన పెర్సిపోలిస్ తోని పోలుస్తారండి. ఎందుకు పోలుస్తారు సార్ అంటే ఈ పాటలీపుత్ర అనే నగరం ఏదైతుందో ఆ నగరం అనేది మనకు ఈ పెర్సిపోలిస్ ను బేస్ చేసుకునే దానికి సంబంధించిన సిటీ ప్లానింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా, దానికి సంబంధించిన పట్టణ ప్రణాళిక అనేది ఉంటుందండి. తర్వాత మనకు మీకు అలెగ్జాండర్ గ్రీక్స్ ఇన్వేజన్ చెప్పేటప్పుడు, గ్రీక్ లో దండయాత్ర చెప్పేటప్పుడు మీకు ఏమని చెప్పానంటే ఇండియన్ పెర్సిపోలిస్ అన్నప్పుడు మీకు పాటలీపుత్ర అని చెప్పాను. సో మరి ఇదే పాటలీపుత్ర నగరాన్ని ఎవరు ధ్వంసం చేస్తారు సార్ అంటే అలెగ్జాండర్ అని మీకు చెప్పాను. హూ ఇస్ ద డెస్ట్రాయర్ ఆఫ్ మనకు ఇండియన్ పెర్సిపోలిస్ అంటే అలెగ్జాండర్ అని మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఇక్కడ. తర్వాత వీటితో పాటు ఇక్కడ మరి ఈ మౌర్యులకు సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో మనము వేటి గురించి డిస్కస్ చేయాలి సార్, ఏమేమి చర్చించుకోవాలి అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది పిల్లర్ స్టోన్స్ అండి, శిలా స్తంభాలు అని చెప్పుకుంటాం. ఓకేనా, పిల్లర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాలా. తర్వాత మనము ఈ వీటితో పాటు రాక్ కట్ కేవ్స్ అండి, రాక్ కట్ కేవ్స్ గురించి కూడా మనం గుహాలయాలు అని చెప్పుకుంటాం కదా, వాటి గురించి డిస్కస్ చేయాలి. ప్యాలెసెస్ గురించి డిస్కస్ చేయాలండి, భవంతులు ఉంటాయి కదా, ప్యాలెసెస్ గురించి డిస్కస్ చేయాలి, రాజభవంతుల గురించి. ఇక వీటితో పాటు స్తూపాల గురించి డిస్కస్ చేయాలండి, స్తూపాలు. ఓకేనా, మనము ఈ మౌర్యులకు సంబంధించిన వాస్తుశిల్పం గురించి వేటి గురించి వాస్తుశిల్పంలో భాగంగా వేటి గురించి డిస్కస్ చేస్తే అయిపోతుంది అంటే పిల్లర్ స్టోన్స్, రాక్ కట్ కేవ్స్, వీటితో పాటు ముఖ్యంగా మనకు ప్యాలెసెస్ అండి, రాజభవంతులు. ఓకేనా, రాజభవంతుల గురించి. ఇక చివరగా మనము స్తూపాల గురించి డిస్కస్ చేస్తే వీళ్ళకి సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది అయిపోతుందండి. ఓకేనా, సో ఈ పిల్లర్ స్టోన్స్ గురించి చర్చించుకునే ముందు మనము ఇక్కడ ఒకసారి ప్యాలెస్ కు సంబంధించింది, వీళ్ళు ఎక్కువగా ప్యాలెసెస్, రాజభవంతులు అనేది పాటలీపుత్రలో ఎక్స్పెషల్లీ గ్రీక్ అండ్ పర్షియన్ స్టైల్లో నిర్మిస్తారండి. ఓకేనా, వీళ్ళకి సంబంధించిన మౌర్యులకు సంబంధించిన రాజభవంతులు ఎక్కువగా మనకు పాటలీపుత్ర అనే ఒక నగరంలో నిర్మించి మరి ఏ స్టైల్స్ లో నిర్మిస్తారు సార్ అంటే గ్రీక్స్, పర్షియన్ స్టైల్లో నిర్మించడం జరిగిందండి. తర్వాత ఈ పిల్లర్ స్టోన్స్ గురించి చూడాలండి ఖచ్చితంగా. ఓకేనా, ఈ శిలా స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మనకు మౌర్య చక్రవర్తులలో ఎక్కువ శిలా స్తంభాలు ఎవరు నిర్మిస్తారు సార్ అంటే అశోకుడు నిర్మిస్తాడండి. ఓకేనా, అశోకుడు తక్కువలో తక్కువ 84,000 శిలా స్తంభాలు నిర్మించాడని మనకు కొన్ని ఆధారాలు వివరిస్తున్నాయండి. 84,000 శిలా స్తంభాలండి, ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర ఇతను ఏం చేస్తాడంటే 84,000 శిలా స్తంభాలు అనేది మనకు అశోకుడు నిర్మించిండు అనేది చెప్పుకుంటామండి. దీనికి సంబంధించి ఎక్కువగా ఇతను ఏం వాడతాడంటే రెడ్ శాండ్ స్టోన్, బ్లాక్ శాండ్ స్టోన్, వీటితో పాటు వైట్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేస్తాడండి. ఎర్ర, తెలుపు ఇసుకరాయి, వీటితో పాటు నల్ల ఇసుకరాయి అనేది వాడతాడు. ఈ రెడ్ శాండ్ స్టోన్, వైట్ శాండ్ స్టోన్ ఏదైతుందో మథురా నుంచి తెప్పిస్తాడండి. మనకు బ్లాక్ శాండ్ స్టోన్, నల్ల రాయి ఏదైతుందో ఇది చూనార్ నుంచి తెప్పిస్తాడండి. తెప్పించి రాళ్ళని ఏం చేస్తాడంటే
తక్షశిల అనే ఒక ప్రాంతంలో చెక్కిస్తాడండి. ఇతను శిలాస్తంభాలు కట్టడానికి తక్షశిలలోని చెక్కించి శిలాస్తంభాలు నిర్మిస్తారండి. అశోకుడు వచ్చేసి మనకు ఎన్ని శిలాస్తంభాలు నిర్మించిండు అంటే 84,000 శిలాస్తంభాలు అనేవి నిర్మిస్తారండి. ఇది వచ్చేసి మనము పిల్లర్ స్టోన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రాకట్ కేవ్స్ అండి, గుహాలయాలు వీళ్ళు నిర్మిస్తారండి. మౌర్యులు గుహాలయాలు కూడా నిర్మిస్తారండి. మీకు అశోకుని గురించి చెప్పేటప్పుడు అశోకుడు వచ్చేసి మనకు అజీవక మతానికి సంబంధించిన వ్యక్తుల కోసము ఇతను బరాబర గుహలను బీహార్ లో తొలపిస్తాడు అని చెప్పానండి. అశోకునితో పాటు మనకు దశరథుడు అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఓకేనా, అశోకుడు దశరథుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే అజీవక మత సన్యాసుల కోసము ఈ బరాబర గుహలను తొలపిస్తారండి. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా స్తూపాల గురించి డిస్కస్ చేయాలండి. మనము అశోకునికి సంబంధించిన శాసనాలు డిస్కస్ చేసేటప్పుడే మీకు ఆల్రెడీ ఒక 5 స్తూపాల గురించి మీకు చెప్పాను. ఆ స్తూపాలతో పాటు ముఖ్యంగా ఏం చెప్పాను అంటే ఆ స్తూపాలకు సంబంధించిన పేర్లు, వాటికి సంబంధించిన చిహ్నాలు, సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిహ్నాల గురించి మీకు చెప్పానండి. అసలు ఇందులో మనం ఏం చెప్పుకోవాలంటే స్తూపాలు ఎన్ని రకాలు, అసలు స్తూపం అంటే ఏంది, ఓకేనా, స్తూపాలు ఎన్ని రకాలు, స్తూపం అంటే ఏంది అనేది మీరు ఈ క్లాస్ లో చర్చించుకోవాలండి. స్తూపం అంటే ఏంది లేదండి, ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్ బిల్డ్స్ ఆన్ ది గ్రేవ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ అని చెప్పుకుంటామండి. బౌద్ధ మతానికి సంబంధించిన బోధిసత్వాసు మన గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అవశేషాల మీద నిర్మించే ఒక కట్టడాన్ని, ఒక స్ట్రక్చర్ నే మనం ఏమని చెప్పుకుంటామంటే స్తూపాలు అని చెప్పుకుంటామండి. మరి ఈ స్తూపాలు ఏ ఆకారంలో ఉంటాయి సార్, ఓకేనా, ఇది కూడా మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలా. మరి స్తూపాలు అంటున్నారు, మరి అది ఏ షేప్ లో ఉంటుంది సార్, ఏ ఆకారంలో ఉంటది అన్నప్పుడు మీరు ఏం చెప్పుకోవాలంటే డోమ్ షేప్డ్ అని చెప్పాలండి. స్తూపాలు మీకు ఏ షేప్ లో ఉంటాయి సార్ అంటే డోమ్ షేప్ లో ఉంటాయి సార్ అని చెప్పాలా. సార్ మరి డోమ్ షేప్ అంటే ఏంటి సార్ అంటే మీరు అంబ్రిల్లా చూసే ఉంటారండి, గొడుగు ఈ అంబ్రెల్లా షేప్ లో ఉంటాయండి ఇట్లా. ఓకేనా, ఇట్లా మీకు అంబ్రెల్లా ఇట్లా ఉంటది మనకు యాక్చువల్గా. ఓకేనా, ఇక్కడ పట్టుకోవడానికి ఉంటుంది. మనకు డోమ్ అంటే ఇదండి, ఈ షేప్ ఏదైతుందో హాఫ్ మూన్ షేప్ ఏదైతుందో అర్ధచంద్ర ఆకారాన్ని డోమ్ అని ఇంగ్లీష్ లో అంటారండి. ఓకేనా, ఇది వచ్చేసి మనము సర్కిల్ లాగా చెప్పుకుంటామండి. ఇట్లా ఉంటే సర్కిల్ లాగా చెప్పుకుంటాము. ఈ సర్కిల్ ని నువ్వు ఎప్పుడైతే ఇట్లా సగం కట్ చేస్తావో దీన్ని డోమ్ అని చెప్పుకుంటామండి. దీన్ని మన భాషలో ఏమని చెప్పుకుంటామంటే అర్ధచంద్ర ఆకారము అని చెప్పుకుంటాము. అదే ఇంగ్లీష్ లో అయితే డోమ్ అని చెప్పుకుంటాం. ఇంకా మనకు ఈజీ లాంగ్వేజ్ లో ఉండాలి అంటే హాఫ్ మూన్ షేప్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, అర్ధచంద్రాకారం, హాఫ్ అంటే సగం, మూన్ అంటే చంద్రుడు, షేప్ అంటే ఆకారం. ఓకేనా, అది. సో మరి ఈ స్తూపాలు ఏ షేప్ లో ఉంటాయి, అసలు స్తూపాలు అంటే ఏంటిది, మరి స్తూపాలు ఎన్ని రకాలు అనేది కూడా మీకు తెలిసి ఉండాలండి. ముఖ్యంగా ఇక్కడ స్తూపాలు ఎన్ని రకాలు అనేవి మీకు తెలిసి ఉండాలా. ముఖ్యంగా మనకు లభిస్తున్న కొన్ని ఆధారాల ప్రకారము స్తూపాలు వచ్చేసి 3 రకాలని మనకు తెలుస్తుందండి. స్తూపాలు వచ్చేసి 3 రకాలు అని మనకు తెలుస్తుందండి. అందులో ముఖ్యంగా ఫస్ట్ టైప్ ఆఫ్ స్తూప ఏంటంటే పర్పసివ్ స్తూప అండి. ఓకేనా, పర్పసివ్ స్తూప అని చెప్పుకుంటాం. రెండవ రకమైన స్తూపాలు ఏంటివి అంటే పారిభోజక స్తూపాస్ అని చెప్పుకుంటామండి. పారిభోజక స్తూపాస్ అని చెప్పుకుంటాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ధాతు గర్భ స్తూపాస్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, పారిభోజక స్తూప, తర్వాత పర్పసివ్ స్తూప అండి. ఓకేనా, ఇక్కడ మీరు ఈ పర్పసివ్ స్తూప అనే తెలుగులో ఏమని చెప్పుకుంటామంటే ఉద్దేశపూర్వక స్తూపాలు అని చెప్పుకుంటామండి. పర్పసివ్ స్తూప అనే తెలుగులో మనం ఏమని చెప్పుకుంటామంటే ఉద్దేశపూర్వక స్తూపాలు అని చెప్పుకుంటామండి. పారిభోజక స్తూపాలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలుగులో కూడా పారిభోజక స్తూపాలు అని చెప్పుకుంటాం. ధాతు గర్భ స్తూపాలు ఏవైతే ఉన్నాయో ఈ ధాతు గర్భ స్తూపాలను కూడా ధాతు గర్భ స్తూపాలే అని మనము తెలుగులో చెప్పుకుంటాం. మరి పర్పసివ్ స్తూపాలు అంటే ఏంటిది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పసివ్ స్తూపాస్? పర్పసివ్ స్తూపాస్ అంటే ఏం లేదండి, బుద్ధునిపై భక్తి భావాలతో నిర్మించే స్తూపాలను పర్పసివ్ స్తూపాస్ అని అంటారండి. ఓకేనా, అంటే మనము ఈ స్తూపాలు కట్టించిన తర్వాత అందులో మనకు బుద్ధునికి సంబంధించిన మన విగ్రహాన్ని పెట్టి పూజిస్తారండి. ఓకేనా, మనకు మామూలుగా
మనకు నచ్చిన ఏదైనా ఒక దేవుడు ఉంటే అతనికి ఏం చేస్తామంటే మనం గుడి కట్టిస్తామండి. తన మీద భక్తి భావాలతోని గుడి కట్టిస్తాం. అట్లనే బుద్ధుని మీద భక్తి భావాల కోసం నిర్మించిన స్తూపాలను మనం ఏమని చెప్పుకుంటామంటే పర్పసీ స్తూపాస్ అని చెప్పుకుంటామండి. మరి పారిభోజక స్తూపాలు అంటే ఏంటివి అంటే ముఖ్యంగా బౌద్ధాచార్యులు ఎవరైతున్నారో, ఓకేనా, బోధిసత్వాస్ అని చెప్పుకుంటామండి. బౌద్ధాచార్యులు ఎవరైతున్నారో వాళ్ళు ఉపయోగించిన వస్తువుల మీద నిర్మించిన స్తూపాలనే పారిభోజక స్తూపాలు అని చెప్పుకుంటామండి. ఓకేనా, బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధాచార్యులు ఎవరైతున్నారో వాళ్ళ వాడిన వస్తువులు, వాళ్ళు వాడిన ఏ వస్తువు అయినా సరే అండి, ఓకేనా, వాళ్ళు వాడిన కంచమైనా సరే కానీ, గ్లాస్ అయినా సరే కానీ, వాళ్ళు వాడిన వాళ్ళ వెంట్రుకల మీదనైనా సరే, వాళ్ళు వాడిన దుస్తుల మీదనైనా సరే నిర్మించిన స్తూపాలని పారిభోజక స్తూపాలని మనం చెప్పుకుంటామండి. మరి ధాతుగర్భ స్తూపాలు అంటే ఇట్ బిల్డ్స్ ఆన్ ది రిలిక్స్ ఆఫ్ బుద్ధ అండి. ఓకేనా, గౌతమ బుద్ధుడు లేకపోతే బోధిసత్వులు బౌద్ధాచార్యులు ఎవరైతున్నారో వాళ్ళ అవశేషాల మీద నిర్మించిన స్తూపాలనే మనము ధాతుగర్భ స్తూపాలు అంటామండి. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు స్తూపాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. దీంట్లో మనము స్తూపాలు అంటే ఏంటివి, స్తూపాలు ఏ షేప్ లో ఉంటాయి, స్తూపాలు ఎన్ని రకాలు ఉంటాయి అనేవి డిస్కస్ చేశాము. వీటితో పాటు మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పానండి, స్తూపాలలో మనకు ఇంపార్టెంట్ స్తూపాస్ లాగా సాంచి స్తూపం గురించి చెప్పుకుంటామండి. ఓకేనా, సాంచి స్తూప ఏదైతుందో ఇది మనకు అశోకుడు వేయించిన ముఖ్యమైన స్తూపాలలో ఇంపార్టెంట్ స్తూప అని చెప్పుకుంటామండి. మరి సాంచి స్తూప ఎక్కడుంది సార్ అంటే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుందండి. ఓకేనా, ఈ సాంచి స్తూపాన్ని మనం ప్రజెంట్ ఏమని చెప్పుకుంటామంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక చిహ్నం అని చెప్పుకుంటామండి. అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పుకుంటాం. ఓకేనా, మరి ఈ అధికారిక చిహ్నం లాగా దీన్ని ఎప్పుడు స్వీకరించబడింది సార్ అనేది మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఏ సంవత్సరంలో స్వీకరించబడింది సార్ అంటే 1947 అండి, 1947లో ఈ స్తూపాన్ని వచ్చేసి ఈ స్తూపంని మనకు భారత ప్రభుత్వ అధికారిక చిహ్నంగా ప్రకటిస్తారు లేకపోతే స్వీకరిస్తారు అని చెప్పాలండి. మరి మీకు ఇంకా క్లియర్ గా డేట్ వచ్చినట్టయితే డిసెంబర్లో 30 అండి, డిసెంబర్ 30వ తేదీన 1947వ సంవత్సరంలో ఈ సాంచి స్తూపం ఏదైతుందో ఈ సాంచి స్తూపాన్ని భారతదేశ అధికారిక చిహ్నంగా ప్రకటించడం జరిగిందండి. అవునా, మీకు నేను అశోకునికి సంబంధించిన శాసనాలు చెప్పేటప్పుడు ఫ్లోలో మీకు డిసెంబర్ 31 అనేది చెప్పానండి. సో మనకు డిసెంబర్ అనగానే ఖచ్చితంగా 31 అనే డేట్ గుర్తొస్తుంది కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ అని చెప్పాను. సో డిసెంబర్ 31 కాదండి, అది మీరు కొంచెం కరెక్షన్ చేసుకోండి. డిసెంబర్ 31 కాదు, డిసెంబర్ 30. ఓకేనా, మరి ఈ స్తూపం ఎలా ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ మనము ఈ అఫీషియల్ ఎంబ్లమ్ అనేది చాలా దగ్గర చూస్తామండి. 4 సింహాలు మనకు 4 సైడ్స్ ఉంటాయండి, 4 దిక్కున 4 సింహాలు ఉంటాయి. మరి వీటితో పాటు ఈ సాంచి స్తూపం మీద ఇంకా ఏ ఏ జంతువులు ఉంటాయి సార్ అంటే లాయన్స్ అంటే సింహం అండి. లాయన్స్ తో పాటు ఇక్కడ మనకు ఇంకా ఏముంటది అంటే హార్స్ అనేది ఉంటదండి, గుర్రం హార్స్ అనేది ఉంటది. తర్వాత ఎలిఫెంట్ అనేది ఉంటదండి, ఏనుగు అనేది కూడా మనకు ఈ స్తూపం నుంచే ఉంటాయి. స్తూపంలో ఉన్న జంతువులు అండి. తర్వాత బుల్ ఉంటుందండి, ఎద్దు. ఈ 4 జంతువులు అనేది సాంచి స్తూపంలో ఉంటాయి. మీకు రేపు ఏదన్నా ఒక ఎగ్జామ్ లో రావచ్చు అండి, సాంచి స్తూపం మీద కనపడని జంతువు ఏంది అని అడిగినప్పుడు వాడు 3 ఇస్తాడు, 4 ఏదో ఒకటి కుక్కనో పందో ఇచ్చేస్తాడు. ఓకేనా, సో అట్లా మీకు ఈ జంతువులు కూడా సాంచి స్తూపం మీద ఉన్న జంతువులు కూడా మీకు తెలిసి ఉండాలండి. ఓకేనా, మీకు ఇదే సాంచి స్తూపం మీద ఒక ఫేమస్ డైలాగ్ ఉందండి. మనకు సాయి కుమార్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది, కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించని 4వ సింహం మీద పోలీస్ అని మనకు డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ లో సాయి కుమార్ యూజ్ చేసిన ఆ అది ఏదైతుందో అది సాంచి స్తూపానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. తర్వాత ఇదే మౌర్య సామ్రాజ్యము పతనం కావడానికి మీకు కారణాలు తెలిసి ఉండాలండి. ఓకేనా, మౌర్య సామ్రాజ్యము పతనం కావడానికి మీకు కారణాలు తెలిసి ఉండాలి. అందులో మొదటి కారణం వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే లాటర్ మౌర్యన్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇన్కాంపిటెన్స్ ఉంటారండి. అంటే మలిమౌర్యులు ఎవరైతున్నారో, ఓకేనా, కుణాళుడు, సుసీమ, సారిసుక, దశరథుడు వీళ్ళందరూ కూడా మనకు అసమర్థులు ఉంటారండి.
ఓకేనా. అసమర్థులు ఉండటం వల్ల ఈ మౌర్య సామ్రాజ్యానికి ఇది కూడా ఒక పతనం అని చెప్పుకుంటాము. తర్వాత మనకు ఇదే మౌర్యుల కాలంలోనే, మలి మౌర్యుల కాలంలోనే సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటాయండి. దక్షిణ భారతదేశ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు ఏం చేస్తాయంటే ఈ మౌర్యుల కాలంలోనే స్వతంత్రం అనేది ప్రకటించుకుంటాయండి. ఎందుకు ప్రకటించుకుంటాయి సార్ అంటే, ఇక్కడ పరిపాలించే వ్యక్తి ఎవడైతే అసమర్థుడు ఉన్నాడో వాని కింద ఉండే సామంతులు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్వతంత్రం ప్రకటించుకుంటారండి. ఎస్పెషల్లీ మనకు ఈ మౌర్య శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు ప్రజెంట్ ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం ప్రకటించుకుంటారండి. ఎవరి కాలంలో అంటే మనకు ఈ అశోకుని కాలంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేసుకుంటారు. ఇంకా మనకు ఈ ఫినాన్షియల్ స్ట్రెస్ అండి, ఓకేనా, ఈ ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి అధిగమించలేకపోతుంటారండి. ఈ మలిమౌర్యులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరమైన ఒత్తిళ్లను అధిగమించలేకపోతుంటారు. తర్వాత ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా మౌర్య సామ్రాజ్య పతనానికి మీరు ఈ మూడు మీద చెప్పిన కారణాలు చెప్పినా చెప్పకపోయినా నడుస్తుంది, కానీ అశోక దమ్మ ఏదైతే ఉందో అశోక దమ్మ వచ్చేసి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమని మనము చెప్పుకుంటామండి. మేజర్గా మెయిన్ రీజన్ ఇది. సార్ ఎట్లా అశోక దమ్మ అనేది మౌర్య సామ్రాజ్య పతనానికి ఎట్లా సార్ కారణము అంటే, ఈ అశోక దమ్మ అనేది ఏ ప్రిన్సిపుల్ తోని నడుస్తుంది సార్ అంటే నాన్ వైలెన్స్ అనే ఒక ప్రిన్సిపుల్ తోని నడుస్తుందండి. ఓకేనా. అశోక దమ్మ అనేది ఏ సూత్రం ఆధారం చేసుకొని నడుస్తుంది సార్ అంటే మనకు అహింస అనే ఒక పద్ధతిని, ఒక సూత్రాన్ని బేసి చేసుకొని నడుస్తాడండి. దీని ద్వారా అశోకుడు ఏం చేస్తాడంటే తన సైనికులు ఎవరైతే ఉన్నారో హింసను విడనాడాలి, వారితో పాటు పొరుగు దేశాల మీద దాడులు చేసి వాళ్ళని చంపడం కానీ, వాళ్ళని హింసించడం కానీ, వాళ్ళ ప్రాంతాలు ఆక్రమించుకోవడం కానీ, లేకపోతే ఇలాంటివి ఏవి చేయొద్దు అని అశోకుడు చెప్తాడండి. వీటితోని సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు కూడా బాగా లేజీగా అయిపోతారండి, మొద్దువారిపోతారు. యుద్ధాలు చేయక, ఓకేనా, దండయాత్రలు చేయక, దాడులు చేయక వీళ్ళందరూ కూడా లేజీగా అయిపోతారు. తర్వాత కాలంలో మలి మౌర్యుల కాలంలో ఇదే ఆర్మీ వచ్చేసి లేజీగా కావడం చేత పక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పక్క రాజ్యాలు మనకు ఏం చేస్తారంటే స్వతంత్రం ప్రకటించుకుంటారండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో మనకు మౌర్యుల తర్వాత శుంగులు ఎవరైతే ఉన్నారో ఈ శుంగులు మనకు పరిపాలిస్తారండి. తర్వాత శుంగులు, కనువులు, ఇండో గ్రీక్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు పరిపాలించడం జరుగుతుంది. మౌర్య సామ్రాజ్యంలో ఉన్న చివరి రూలరు బృహద్రథుడు ఎవరైతే ఉన్నారో వీడిని ఏం చేస్తారంటే పుష్యమిత్ర శుంగ అనే వ్యక్తి చంపేస్తారండి. పుష్యమిత్ర శుంగ ఎవరో కాదండి, బృహద్రథకు సంబంధించిన స్వయాన మంత్రి అండి, మినిస్టర్. ఓకేనా. వాడు ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన మాస్టర్ను చంపేసి, బృహద్రథుని చంపేసి ఇదే మగధ మీద శుంగ డైనాసిటీ అనేది ఏర్పాటు చేస్తారండి. శుంగ వంశం ఏదైతుందో ఈ శుంగ వంశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శుంగ వంశం గురించి మనము తర్వాత క్లాస్లో